హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నెంబర్ 137. సురభి వాళ్ళు ఉండే ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళని రుద్ర మనుషులు మట్టి కరిపిస్తుండగా ఓ రౌడీ లోపలికి ఎంటర్ అయ్యి దియా మెడపై కత్తి పెట్టాడు. అది చూసి భయంతో దియాను సేవ్ చేయాలి అనుకున్న జశ్వంత్ అలానే ఆగిపోయాడు. రౌడీ చేతిలో ఉన్న దియా భయంతో ఏడుస్తోంది. దియా మెడపై కత్తి పెట్టిన రౌడీ జశ్వంత్ను చూస్తూ పక్కకు తప్పుకో అని చెప్పాడు. పాప భయంతో ఏడుస్తుంటే ఎలా సేవ్ చేయాలో తెలియక అతన్నే చూస్తూ పక్కకు జరిగాడు జశ్వంత్. దాంతో ఆ రౌడీ దియాతో సహా అక్కడి నుండి బయటికి పరిగెత్తి తమ మనుషులపై అటాక్ చేస్తున్న రుద్ర మనుషుల వైపు చూశాడు. అతని చేతిలో దియాని చూసిన అతని మనుషులంతా వెంటనే తమకు చిక్కిన మనుషుల్ని కొట్టడం ఆపేశారు. అప్పటికే మొబైల్ తీసి వెంటనే ఓ నెంబర్కి డైల్ చేసి జశ్వంత్ ఎమర్జెన్సీ అని చెప్పాడు. ఇక ఇటువైపు ఆపోజిట్గా ఉన్న రౌడీలు దియాతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రుద్ర మనుషులు ఒకరికి ఒకరు సైగ చేసుకొని ఒక్కసారిగా దియాను పట్టుకున్న వ్యక్తి మీదకు దూకారు. రుద్ర మనుషుల్లో ఓ వ్యక్తి అప్పటికే దియాను పట్టుకున్న వ్యక్తి చేతిని విరిచి వెనక్కి పట్టుకోవడంతో దియా వెంటనే అతని చేతిని గట్టిగా కొరికింది. అంతే, వాడు దియాని వదిలేశాడు. వెంటనే దియా పరిగెత్తుకుంటూ జశ్వంత్ దగ్గరికి వెళ్ళింది. జశ్వంత్ దియాని ఎత్తుకొని ఆర్ యు ఓకే దియా అని అడిగాడు. దియా ఏం మాట్లాడకుండా తనను పట్టుకున్న వ్యక్తిని ఇంకా భయంగా చూస్తూనే ఉంది. ఇంతలో జశ్వంత్ కాల్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పిన పోలీసులు విషయం తెలుసుకుని వెంటనే లొకేషన్ ట్రేస్ చేసి దియాను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్లను తీసుకెళ్లిపోయారు. ఆ వెనకే దియాతో సహా వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేసి వచ్చాడు జశ్వంత్. అదే సమయంలో బెంగళూరులో ఫ్లైట్ దిగారు రుద్ర, సహస్ర, చరణ్, మాలతి. అప్పటికే రుద్ర చెప్పడంతో 2 కార్లు అక్కడికి వచ్చి ఆగి ఉన్నాయి. చరణ్, మీరు మాలతి ఆంటీతో సహా ఇంటికి వెళ్ళండి. మాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అది అయిపోయాక వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు రుద్ర. లేదు రుద్రగారు, నేను మీ ఆఫీస్కి వచ్చి సహస్రలా మారిన ఆ స్నేహను చూడాలి. అంతకన్నా ముందు తను సహస్రలా మారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎందుకు పతనం చేయాలనుకుంటుందో నాకు తెలియాలి అని అడిగాడు చరణ్. అవును రుద్ర, మాకు ముందు ఆ విషయం చెప్పు అని సహస్ర కూడా అడిగింది. దాంతో ఇక వాళ్లకు విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది అని అర్థం చేసుకున్న రుద్ర మాలతిని ఓ కారులో ఇంటికి పంపించేసి మరో కారులో చరణ్ సహస్రతో సహా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. కారులో కూర్చున్న సహస్ర, చరణ్ ఇద్దరూ రుద్ర ఏం చెబుతాడా అని ఆతృతగా ఎదురుచూస్తుండగా వాళ్ళ ఆతృత అర్థం చేసుకున్న రుద్ర మెల్లగా స్నేహ నా కజిన్ అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఇద్దరు ఉలిక్కి పడుతూ వాట్, స్నేహ మీ కజిన్ అవుతుందా? ఏ విధంగా కజిన్ అవుతుంది? తను విశిష్ట సిస్టరా అని అడిగింది సహస్ర. స్నేహకి ఆమె తండ్రి తప్ప వేరే ఏ రిలేషన్స్ లేవని చరణ్కు తెలుసు. సో అతను కూడా రుద్ర తనకు ఎలా కజిన్ అవుతాడో అర్థం కాక అయోమయంగా చూస్తుండగా అప్పుడు రుద్ర అఫ్కోర్స్ తను కూడా విశిష్టలాగానే, కానీ ఈ సొసైటీకి తెలిసినంతవరకు మా తాతయ్య పిల్లలుగా శశికళ అత్త, మా నాన్నగారు మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కాకుండా ఆయనకి మరో కూతురు కూడా ఉంది. ఆమె పేరు భారతి. ఆమె భర్తే ఈ గంగాధర్. వాళ్ళిద్దరికీ పుట్టిన కూతురే ఈ స్నేహ అని చెప్పాడు రుద్ర. ఓ, అంతా బాగానే ఉంది. తను మీ మేనత్త కూతురు అని చెబుతున్నారు, కానీ తను మిమ్మల్ని ఎందుకు షూట్ చేసింది అని అర్థం కానట్లుగా అడిగింది సహస్ర. ఎందుకంటే వాళ్లకు చిన్నతనం నుండి మాతో ప్రాపర్టీస్ గురించి కొన్ని గొడవలున్నాయి. యాక్చువల్లీ స్నేహ మదర్ భారతి గురించి మా ఇంట్లో ఇంతవరకు ఎవరికీ తెలీదు. కానీ తాతయ్య కూడా వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాపర్టీని వాళ్ళకిచ్చేసి సైడ్ చేసేశాడు. భారతి అత్తయ్య బ్రతికి ఉన్నంత వరకు ఈ స్నేహ కానీ స్నేహ తండ్రి కానీ మా లైఫ్ వైపు తొంగి చూడలేదు. కానీ ఎప్పుడైతే భారతి అత్తయ్య చనిపోయిందో ఆ తర్వాత నుంచి వాళ్ళు ఆస్తిలో వాటా కోసం చేయాల్సిన పనులన్నీ చేస్తూ వచ్చారు. చివరికి నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి సొంతమవుతుందని ఆ ప్రయత్నం కూడా చేశారు. ఆ స్నేహ చిన్న వయసు నుంచే కొంచెం యారగెంట్గా పెరిగింది. దాంతో తండ్రితో కలిసి ఆస్తి కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వాళ్ళ ప్రయత్నాలేవి సక్సెస్ అవ్వకుండా వాళ్ళు తాతయ్యకి చెందిన వాళ్ళు అని పబ్లిక్లోకి రాకుండా నేను మేనేజ్ చేశాను. ఒకానొక టైంలో వాళ్ళని ఇండియా నుంచి తరిమి కొట్టాను. అందుకే నా మీద కోపంతో నన్ను షూట్ చేశారు. కానీ చనిపోకుండా ఎందుకు వదిలేశారో నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు కూడా నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే 4 సంవత్సరాల క్రితమే మా తాతగారికి చెందిన ప్రాపర్టీ మొత్తంలో 50%
విశిష్ట పేరు మీదకి, మరో 50% సహస్ర పేరు మీదకి షిఫ్ట్ అయింది. ఈ విషయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అందరికీ తెలుసు. కానీ ఒక్కసారిగా నా కంపెనీకి సీఈఓగా స్నేహ అనే పేరు బయటికి రావడంతో ఈ రోజు నుండి చిన్న అల్లకల్లోలం స్టార్ట్ అయ్యింది. షేర్ వాల్యూ కూడా తగ్గడం మొదలైంది. మనం వెంటనే ఈ లాస్ని రెక్టిఫై చేయాలి. అలా జరగాలంటే నువ్వు, విశిష్ట, మీ ఇద్దరితో పాటుగా నేను కూడా మీడియా ముందుకు రావాలి. కానీ ఈ విషయమేవి తెలియని స్నేహ ఇంతలోనే ప్రాపర్టీ మొత్తం తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిందనుకొని ఈ కంట్రీ వదిలి వెళ్ళిపోవాలనుకుంది. కానీ నాకు, నా సహస్రని, నా కూతుర్ని దూరం చేసి నన్ను షూట్ చేయాలనుకొని సహస్రని కిడ్నాప్ చేసి 1000 కోట్ల ప్రాపర్టీని నా ఒక్క సంతకంతో సొంతం చేసుకోవాలనుకోవడమే కాకుండా నా ఇంటి పరువు, మా తాతయ్య పరువు తీయాలనుకున్న తనని నేను అంత ఈజీగా వదిలేస్తానా? అందుకే తను వెళ్లకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రాపర్టీ తన పేరు మీదకి షిఫ్ట్ అవ్వడానికి ఒప్పుకోనట్లు మెయిల్ చేయమని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు అలా చేయడం వల్లనే ఇప్పటికిప్పుడు స్నేహ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్కే మనం వెళ్తున్నాం అని చెప్పాడు రుద్ర. అతను చెప్పిందంతా విన్న సహస్ర, ఒక ఆడపిల్ల ఇంత చేసింది కేవలం ప్రాపర్టీ కోసమా? ప్రాపర్టీ కోసం ఎవరైనా ఎంత చేయగలరా? తన ఐడెంటిటీని మార్చుకునేంత పగ, పంతం ఉంటుందా? సినిమాల్లో, సీరియల్స్లో చూస్తుంటే ఇలా కూడా ఉంటారా అనుకున్నాను. కానీ ఇక్కడ స్నేహ కూడా కనిపిస్తుంది కదా అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఆమె ఆలోచన ఇలా ఉంటే మరోవైపు చరణ్ రుద్ర చెప్పిందంతా విని ఆశ్చర్యపోయాడు. స్నేహలో అంత పగ ఉంటుందని అతను ఊహించలేదు. అసలు నన్ను ప్రేమించిన స్నేహ తను ఒక్కరేనా? తను నా వెంట పడింది, నన్ను ఇష్టపడ్డానంది, ప్రేమంది, పెళ్ళంది. పెళ్లి తప్ప మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. ఇంచుమించు నన్ను పిచ్చోడించేసింది. నేనే తనకి దాసోహం అనుకునే టైంలో కేవలం తన పంతం కోసం తనను తాను మార్చుకొని నన్ను ఏమార్చి ఏం సాధించింది? నా కళ్ల ముందు సున్నితంగా కనిపించిన స్నేహలో ఇంత యాటిట్యూడ్ ఉందా అని అనుకున్నాడు చరణ్. ఇంతలో ఆఫీసు రావడంతో ముగ్గురు కారు దిగారు. సహస్ర, రుద్ర ఆఫీసులోకి వెళ్తుంటే చరణ్ అక్కడే ఆగిపోయాడు. ఇప్పుడు అతనిలో కోపం కన్నా బాధ ఎక్కువగా ఉంది. ఆ బాధ ప్రేమలో మోసపోయినందుకు కలిగింది. అతన్ని గమనించిన సహస్ర, ఏంటి చరణ్ అక్కడే ఆగిపోయావు అని అడిగింది. ఐఎమ్ ఫెయిల్డ్ సహస్ర. రాంగ్ పర్సన్ని చూస్ చేసుకొని నేను ఫెయిల్ అయ్యాను. లిటరల్లీ నా మీద నాకే చాలా కోపం వస్తుంది అని లో వాయిస్లో అన్నాడు చరణ్. ఆ మాటతో అతనికి దగ్గరగా వెళ్ళిన సహస్ర, అలా అనుకుంటే లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేం చరణ్. ఇలాంటి ఫెయిల్యూర్స్ నేను లైఫ్లో చాలానే చూశాను. ఆ టైంలో నేను అక్కడే ఆగిపోతే నాకు అసలు లైఫే ఉండకపోయేది. యూనో, వెంటనే 2 దెబ్బలు తిన్నాను. అయినా నేను స్ట్రాంగ్గా ఉన్నాను. అందుకే రుద్రను నమ్మడానికి నాకు చాలా టైం పట్టేసింది. బట్ నౌ ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ నన్ను చాలా లో చేసే పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడు. సో ఇప్పుడు కూడా నిన్ను మోసం చేసిన అమ్మాయి పతనాన్ని నువ్వు చూడాలి. అప్పుడే తను నిన్ను మోసం చేసి కోల్పోయిందేంటో అర్థమవుతుంది. కమ్ అంటూ అతని చేతిని పట్టుకుంది. లేదు సహస్ర, వాళ్ళు మనల్ని మోసం చేశారని మనం వాళ్ళ నష్టాన్ని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది నిజమైన ప్రేమ కాదు కదా. అలా ఆలోచిస్తే అసలు ఎథిక్సే లేనట్టు కదా అని అడిగాడు చరణ్. చరణ్, లైఫ్లో అంతా బాగున్నంత వరకు నేను కూడా ఇలాంటి కొటేషన్స్ 100 చెబుతాను. కానీ అవతలి వాళ్ళు మనకు చేసిన న్యాయానికి మనం వాళ్ళ నష్టాన్ని కోరుకోవడంలో తప్పులేదు. ఇక్కడ ఎథిక్స్ అనేవి ఒకరికుంటే సరిపోదు. సో మీరు ఓవర్ థింకింగ్ చేయకుండా నాతో పాటు రండి, కమ్ అని అంది సహస్ర. దాంతో చరణ్ ఇంకేం మాట్లాడకుండా సహస్ర వెంట నడిచాడు. ఆ క్షణం సహస్ర మాట్లాడిన మాటలు రుద్ర మైండ్లో అలాగే ఫిక్స్ అయ్యాయి. అదే సమయంలో ఆఫీస్లో లాస్ట్ ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అక్కడున్న చైర్మన్ చైర్లో కూర్చుంది స్నేహ. ఎదురుగా ఉన్న సీఈఓ చైర్లో కూర్చున్నాడు గంగాధర్. వాళ్ళిద్దరినీ అలా చూసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరితో ఒకరు వీళ్ళెవరు అనుకుంటూ కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఒక బోర్డు మెంబర్, అసలు మీరెవరు, ఏ అర్హత ఉందని ఈ చైర్లో కూర్చున్నారు అని కోపంగా అడిగాడు. ఐఎమ్ స్నేహ. ప్రజెంట్ ఈ కంపెనీ షేర్స్, ప్రాపర్టీ అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. సో ఇంతకు మించి అర్హత ఏం కావాలి అని అడిగింది స్నేహ. మీ పేరు మీద ఎన్ని షేర్స్ ఉన్నాయి అని అడిగింది మరో బోర్డు మెంబర్. మిస్టర్ రుద్ర పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ నా పేరు మీద ఉన్నట్లే. ఈ కంపెనీలో మిస్టర్ రుద్రకే షేర్స్ ఎక్కువ కదా. సో అలా అయితే నా షేర్స్ కూడా ఎక్కువే. సో నేనే చైర్మన్ అని ధీమాగా చెప్పింది స్నేహ. ఈ కంపెనీలో 5% షేర్స్ నాగున్నాయి. ఇక్కడున్న అందరి షేర్స్ కలిపితే 30% ఉన్నాయి. మరో 30% పురుషోత్తం గారి మనవరాలు విశిష్ట పేరు మీద ఉన్నాయి. మరో 40% మిసెస్ రుద్ర సహస్ర పేరు మీద ఉన్నాయి. ఇక రుద్రగారి పేరు మీద ఒక్క షేర్ కూడా లేదు.
అలాంటప్పుడు మీకు ఆయన ఎలా రాసిచ్చారు, మీరేం తీసుకున్నారు అని వెటకారంగా అడిగాడు మరో బోర్డు మెంబర్. ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ, వాట్, రుద్ర పేరు మీద అసలు షేర్స్ లేవా, అన్నీ మిసెస్ సహస్ర పేరు మీద ఉన్నాయా అని అడిగింది. ఎస్, అందుకే ఊరు పేరు తెలియని మీరొచ్చి కూర్చొని సీఈఓ అంటే మాకు డౌట్ వచ్చింది అని అన్నాడు మరో బోర్డు మెంబర్. వాళ్ల మాటలకు స్నేహకి అప్పటికే దిమ్మ తిరుగుతుండగా అంత షాక్లోనూ ఆమె మైండ్ పాదరసంలా పనిచేసింది. దాంతో వాళ్ళందరినీ అనుమానంగా చూస్తూ, అసలు మీకు మిసెస్ రుద్ర ఎవరో తెలుసా అని అడిగింది. కోర్స్, ఎందుకు తెలీదు, ఆవిడ కూడా సేమ్ మీలాగే ఉంటుంది అని అంది ముందు మాట్లాడిన లేడీ బోర్డు మెంబర్. ఇంతలో సడన్గా, చిన్న కరెక్షన్, ఈమె తనలా ఉండడం కాదు, తనే నా సహస్రలా ఉంది అంటూ అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు అప్పుడే వచ్చిన రుద్ర. అతని వెనుకే సహస్ర, చరణ్ కూడా రావడంతో వాళ్ళందరినీ ఒకే చోట చూసిన స్నేహ షాక్ అవుతూ, ఈ సహస్ర రుద్ర దగ్గరికి ఎప్పుడొచ్చింది, అండ్ ఈ చరణ్ వీడేంటి వీళ్లతో పాటున్నాడు, ఇప్పుడు వీడిక్కడ నన్ను చూస్తే చంపేస్తాడేమో అనుకొని ఒక క్షణం భయపడింది. కానీ అంతలోనే తన జ్ఞానం వెలిగిపోగా, అయినా నా ఫేస్ మారింది కదా, నేనెవరో వీడికి తెలిసే ఆప్షనే లేదు అనుకుంటూనే తండ్రి వైపు చూసింది. అప్పటికే చరణ్ని చూసి అతని ఇంట్లో తన చెంపపై ఒక్కటిచ్చింది గుర్తు చేసుకున్న గంగాధర్ అక్కడి నుంచి మెల్లగా తప్పుకోవడానికి ట్రై చేశాడు. కానీ అతనికి ఆ ఆప్షన్ ఇవ్వకుండా వెంటనే అతన్ని అడ్డుకున్నారు రుద్ర సెక్యూరిటీ. ఆ సీన్ చూడగానే స్నేహకు తన ప్లాన్ ఓవర్ అని అర్థమవుతుంటే అయినా కూడా ఇంకా కవర్ చేస్తూ, రా రుద్ర, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నేనెవరో వీళ్ళకి నువ్వే చెప్తావా లేదంటే నేను చెప్పనా అని నవ్వుతూ అడిగింది. నువ్వెవరో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను షూట్ చేసినందుకు, నా కూతుర్ని సహస్రని 4 సంవత్సరాలు ఇండియా రాకుండా ప్యారిస్లో స్ట్రక్ అయ్యేలా చేసినందుకు, సహస్రని కిడ్నాప్ చేసినందుకు, అన్నింటికీ కలిపి నీకు ఈరోజే ఎండ్ కార్డ్ ఇవ్వబోతున్నాను అని చెప్పాడు రుద్ర. వాట్, ఎండ్ కార్డ్ ఇస్తావా, ఏం చేస్తావు, మహా అయితే మరోసారి దేశం దాటిస్తావు, అంతకుమించి ఏం చేయగలవు, అరెస్ట్ చేయిస్తావా, అలా చేయించినంత మాత్రాన ఇదంతా నేనే చేశానని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా అని తలపొగరుగా కళ్ళెగరేసింది స్నేహ. ఆ మాటకు రుద్ర ఏదో మాట్లాడబోతుండగా చరణ్ ఆమె ముందుకు వెళ్ళి, నన్నెందుకు మోసం చేశావు అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఏయ్, ఎవరు నువ్వు అంటూ చరణ్ ఎవరో తెలియనట్లు నటిస్తూ బుకాయించబోయింది స్నేహ. స్టాప్ ఇట్ స్నేహ, నేను వీళ్లతో వచ్చినప్పుడే అంతా బయటపడిపోయిందని నీకు అర్థం కాలేదా, ఇంకా ఎందుకు ఇంత డ్రామా ప్లే చేస్తున్నావు అని అంటూనే ఒక్కసారిగా ఆమె గొంతు పట్టుకున్నాడు చరణ్. అతను పట్టిన పట్టుకు ఉలిక్కిపడిన స్నేహ వెంటనే అతని చేతిపై కొడుతూ, వదులు చెర్రి, అయినా నేను నిన్నెక్కడ మోసం చేశాను, కొద్ది రోజులు నీకు దూరంగా ఉంటే మోసం చేసినట్లేనా, నా పర్సనల్ వర్క్ మీద నీకు దూరంగా ఉన్నాను, ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టమే అని అంది. షటప్, ఇంకా అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా, నేనంటే ఇష్టం ఉంటే రుద్ర దగ్గర అతని ఫియాన్సీగా ఎందుకుంటావు, అయినా ఇంకా నువ్వేం చెప్పినా నమ్మడానికి నేను పిచ్చోళ్లా కనిపిస్తున్నానా అని ఆవేశంగా అడుగుతూనే ఆమె మెడ మీద ఇంకాస్త ప్రెషర్ పెంచాడు చరణ్. ఆ నొప్పికి భరిస్తూనే, లేదు చెర్రీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇంకా చెప్పాలంటే ప్రాణం, అందుకే నిన్ను నా పగలోకి లాగడం ఇష్టం లేక దూరం పెట్టాను, అంతే తప్ప పూర్తిగా నీకు దూరం అవ్వాలని కాదు. కానీ వీళ్ళు నిన్ను కూడా లాగేశారు, అయినా వీళ్ళు నువ్వు అనుకున్నంత మంచివాళ్లేం కాదు, ఈ రుద్ర పెద్ద ఫ్రాడ్, వాళ్ళ వల్ల నీకు ఏ ప్రాబ్లం రాకూడదనుకున్నాను, అందుకే నేను దూరం చేశాను, ఇది మోసమా అని ఆవేశంగా అడిగింది స్నేహ. ఆమె మాటలకు మెల్లగా చరణ్ చెయ్యి సడలిస్తుంటే అది గమనించిన స్నేహ మరింతగా తన యాక్షన్ పెంచేస్తూ, నన్ను నమ్ము చెర్రీ, నిజంగా నువ్వంటే నాకు ప్రాణం, ఈ రుద్రున్నాడే, ఈ రుద్రకి నేనన్నా నా వెనక ఉన్న ప్రాపర్టీ అన్నా కూడా చాలా మోజు, అందుకే ఇంతకాలం నా ప్రాపర్టీ నాకు కాకుండా సొంతం చేసుకున్నాడు, దానికోసమే నేను ఫైట్ చేస్తున్నాను, అందుకే నా ఐడెంటిటీ కూడా మార్చుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది స్నేహ. ఆమె చేసే డ్రామాకి గంగాధర్, సహస్రతో సహా అందరూ షాక్ అయి చూస్తున్నారు. ఒక్క రుద్ర మాత్రమే ఈవిల్ స్మైల్ ఇస్తూ చరణ్ ఫీలింగ్స్ని గమనిస్తున్నాడు. అప్పటికే స్నేహమడిపై ఉన్న చరణ్ చెయ్యి పూర్తిగా వదిలైపోయింది. సూటిగా ఆమె కళ్ళలోకే చూస్తున్నాడు చరణ్. ఎక్కడ ఏ కాస్త అనుమానం రాకుండా ఫేస్లో కరుణరసం పండిస్తోంది స్నేహ. ఆ రసాన్ని జీర్ణం చేసుకునే పనిలో ఉన్నాడు చరణ్. చెర్రీ, నేను మా నాన్న మాట విని కేవలం మా ప్రాపర్టీ కోసమే ఇక్కడికి వచ్చాను, కానీ ప్రాపర్టీ ముఖ్యమా నువ్వు ముఖ్యమా అంటే నాకు నువ్వే ముఖ్యం, నువ్వు ఏం చెబితే అదే చేస్తాను, నా ప్రాపర్టీ వదిలేయమంటావా లేదంటే ఫైట్ చేయమంటావా, దాంట్లో నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది స్నేహ. ఆ మాట వినగానే
అందరూ చరణ్ ఏం చెబుతాడా అని చూస్తుంటే సహస్రేమో ఏంటి ఇప్పటి వరకు మనకు హెల్ప్ చేసిన ఈ చెర్రీ ఇప్పుడు అగనిస్ట్గా మారిపోతాడా అని టెన్షన్ పడుతూ చూస్తుంది. చెప్పు చెర్రీ, నా ప్రాపర్టీ అంటే అది నీది కూడా కదా, ఇద్దరం కలిసి ఫైట్ చేద్దామా? ఒకవేళ ఈ రుద్ర ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నువ్వు నా కోసం స్టాండ్ తీసుకుంటావా అని ఆతృతగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది స్నేహ. ఆ మాటతో ఆమె మెడని పూర్తిగా వదిలేసిన చరణ్ ఒక క్షణం మౌనంగా ఉండడంతో గర్వంగా రుద్రవైపు చూసి నవ్వింది స్నేహ. ఆ నవ్వులో నువ్వు నన్ను ఏం చేసినా సరే నీ మీద పగ సాధించడానికి ఎవరో ఒకరు ఉంటారు అన్నట్లుగా ఉంది. చరణ్ మళ్ళీ స్నేహ వైపు చూశాడు. వెంటనే తన చూపు మార్చిన స్నేహ దీనంగా అతని వైపు చూసింది. సరిగ్గా అప్పుడే ఆమెను లాగిపెట్టి ఒక్కటి చెంపపై గట్టిగా కొట్టాడు చరణ్. ఆ దెబ్బకు ఆమె చెంప నరాలు దవడపళ్ళు కదిలిపోగా మనిషి 2 రౌండ్స్ తిరిగి కింద పడిపోయింది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. రుద్ర మాత్రం అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా చిన్నగా నవ్వుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళను చూడడంతోనే గంగాధర్ ఒక్కసారిగా ఏడుస్తూ, రండి సార్ రండి, వీళ్ళందరూ కలిసి నా కూతుర్ని ఒక్కదాన్ని చేసి నా కూతురిపై అటాక్ చేస్తున్నారు అంటూ రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ లేని భయాన్ని నటిస్తూ చెప్పాడు గంగాధర్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? స్నేహ రుద్రలు ఒకటవుతున్నారా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.